Hey guys, welcome back to our YouTube channel. మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసి ఉంటే మేమిద్దరం అక్క చెల్లెళ్ళం ఫుడ్ ఛాలెంజెస్ అయితే చేస్తూ ఉంటాము. మేము ప్రీవియస్గా చాలా ఫుడ్ ఛాలెంజెస్ అయితే చేసాము. ఒకసారి మా ఛానల్ని చెక్అవుట్ చేసేయండి, వీడియోస్ అన్ని లైక్ చేయండి. ఈ రోజు అయితే బొబ్బట్లు ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాము. ఇప్పటి వరకు వెజ్ నాన్ వెజ్ చాలా ఐటమ్స్ అయితే చేసాము. ఇప్పటి వరకు స్వీట్స్ అయితే ఏమి ఛాలెంజ్ చేయలేదు. అందుకోసం అని చెప్పేసి ఈ రోజు బొబ్బట్లు తీసుకున్నాము ఛాలెంజ్ కోసం. చాలా అంటే చాలా బాగున్నాయి ఈ బొబ్బట్లు. చూసారు కదా ప్లేట్స్ నిండుగా, అంటే మొత్తం ఎన్ని 20 బొబ్బట్లు అనమాట. ఇద్దరం అయితే ఈటింగ్ స్టార్ట్ చేస్తాము, తినడం అయితే స్టార్ట్ చేసేస్తాము. ఇద్దరం ప్యారలల్ గా తింటాము. అదేంటి టైమర్ పెట్టుకుంటున్నాము. 5 minutes లో ఎన్ని తింటే అన్ని అనమాట. ఎవరు ఎక్కువ తింటే వాళ్ళు విన్ అయినట్లు, ఎవరైతే తక్కువ తింటారో వాళ్ళు ఓడిపోయినట్లు. విన్ అయిన వాళ్ళు లూజ్ అయిన వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు. యాజ్ యూజువల్ గా మా వీడియోస్ చూస్తే మీ అందరికి అర్థమైపోయి ఉండిద్ది. ఇంకా లేట్ చేయకుండా ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. టైమర్ స్టార్ట్ చేస్తావా? ఎప్పుడు వెళ్తా ఇద్దరు కనిపించేలాగా. ఓకే, స్టార్ట్ చేస్తున్నాం. చూడండి 0 స్టార్ట్. బొబ్బట్లు ఎంతమందికి ఫేవరెట్? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ స్పెషల్ ఏంటంటే ఇన్ని బొబ్బట్లు ప్రైస్ చెప్తే షాక్ అయిపోతారు. 70 రూపీస్. 10 రూపీస్కి 3 బొబ్బట్లు అనమాట. బండి మీద పెట్టి అమ్ముతారు కదా, వాళ్ళు వస్తే మాకు ఇంకా బొబ్బట్లు ఛాలెంజ్ చేయొచ్చు అని చెప్పేసి తోట వచ్చి తీసుకొని నోరు చుట్టేస్తున్నాయి కదా. 1 minute అయిపోయింది. నేను 2 తిన్నా. అమ్మో సెకండ్ తిన్నా. ఇప్పుడు సెకండ్ ఇంకా అవలేదా? మొత్తం తినే కొన్ని టైం సరిపోదా? సరే, నీకోసం టైమర్ ఆపుతా. చిన్నగా తింటాను నేను. ఎంతసేపు తింటే అంతసేపు టైం ఇవ్వ, మొత్తం తినేస్తా. అప్పుడు 8 hours వీడియో అయింది. అప్లోడ్ అనుకోవడానికి ఒక 4 రోజులు పట్టింది. పనిష్మెంట్ మాత్రం ఫుల్ క్రేజీగా ఉండేది. నీకు థాట్ ఉందా? ఉంది. ఈరోజు పనిష్మెంట్ చెప్పుకోవాలా, ఎందుకంటే కాకరకాయ చూసి బెడిసి పట్టింది. ఫ్లాప్ అయింది. ఫ్లాప్ ఏం కాదా, అనుకున్నది ఒకటి అయింది, ఒకటి ఇలాగ అయింది. అందుకే ఈరోజు చెప్పుకోవాలా. పనిష్మెంట్ వచ్చే టైంకి చెప్దాంలే అని. 2 minutes అయిపోయింది. అమ్మో ఎన్ని అయిపోయాయి? కొంతమంది చెప్తే కెమెరా ఉన్నాయి. 3 అయిపోయినాయి. 4 అయిపోయాయి. అంత సీన్ లేదమ్మా. కదా 4, 5, 6, 3 థర్డ్ తింటున్నా. అండ్ 4th. నోరు చుట్టేస్తున్నారు. నోరు చుట్టేలా చెప్పాలంటే నేను తీసుకున్నప్పుడు చాలా అంటే చాలా వేడిగా ఉన్నాయి. ఇంక మేము వీడియో స్టార్ట్ చేసేసరికి చల్లారిపోయినా. అందుకే అప్పుడే 2 తినేసి. అవునా, వేడిగా ఉన్నప్పుడే తినాలి, చాలా బాగుంటాయి. టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. 10కి 3 అంటున్నారు అని చెప్పేసి బాగుండవు అని చెప్పి ఓపెన్ చేసి తిన్నా. సూపర్ ఉన్నాయి. ఇంకా అందుకే తీసేసుకున్నా. నువ్వు లేవు అప్పుడే. టైము 3 minutes 44 seconds
అంటే కూర 5th తిన్నా. 5th చూడకుండా నవ్వి దవడడం ఫస్ట్ నేను వరకు తిట్టేస్తుంది. ఇదివరకు మామూలుగా తిందాం అంటే ఇచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడేమో తినడానికి కూడా ఎక్కువ అయ్యేలాగా ఉన్నాయి. చిన్నప్పుడేం స్వీట్స్ తినిచ్చేవాళ్ళు కాదు ఎక్కువ, ఇప్పుడే మన ఇష్టం వచ్చినట్టు తినొచ్చు, మనం తినలేకపోతున్నాం. 4 minutes 39 seconds. Ten seconds. మళ్ళీ నేను ఓడిపోతున్నా. 5 minutes. తినేసా 3 ఉన్నాయి. 6 తిన్నా నేను, 5 తింటున్నావు కదా నువ్వు. ఇది 5 minutes. నువ్వు 5 తినలా కరెక్ట్గా, ఇంకా ఉంది కదా. ఇంకా గైస్ పనిష్మెంట్ టైం తీసేసి పనిష్మెంట్లో కలుసుకుందాం. ఓకే గాయస్, మా చెల్లి అయితే ఓడిపోయింది యాజ్ యూజువల్గా. మెయిన్ నేనే గెలుస్తున్నాను అనమాట ఇవన్నీ ఛాలెంజెస్, మా చెల్లి తక్కువ అనమాట. అయినా పర్లేదు, పనిష్మెంట్స్ మాత్రం బాగా చేస్తుంది. మనకు కూడా కావాల్సింది అదే కదా, ఎంటర్టైన్మెంట్ అవుతారు మీరు కూడా, చక్కగా ఎంటర్టైన్ అవుతారు. అయితే ఇది ఏంటంటే పనిష్మెంట్, బ్రూ కాఫీ పొడి అందరికీ తెలుసు. ఈ కప్లో ఏంటి కాఫీ లేదు అనుకుంటున్నారా, అంటే పాలు లేవు అనుకుంటున్నారా? అందరూ కాఫీ పాలల్లో మిక్స్ చేసుకొని తాగుతారు, చాలా టేస్టీగా ఉంటుంది కదా, నా ఫేవరెట్. ఇప్పుడు అసలు కాఫీ పనిష్మెంట్ ఏంటి అంటే మనం ఈ కాఫీ పొడి టేస్ట్ చూద్దాం అనమాట. ఉట్టి కాఫీ పొడి ఇవ్వట్లేదు, అందులో వాటర్ మిక్స్ చేసుకొని తాగాలన్నమాట. ఎందుకంటే లాస్ట్ టైం కాకరకాయ జ్యూస్ నాకు ఎంత చేదుగా అనిపించింది, వామిటింగ్ వచ్చేలాగా అనిపించింది. సో మా చెల్లికి కూడా అంత ఘాటుని ఇద్దాము, అందుకనే నేను ఈ పనిష్మెంట్ తిన్నా కదా ఘాటు, అది ఎక్స్క్యూజ్ చేశా కదా. వాటర్ మిక్స్ చేద్దాము, కప్ 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 తాగేయాలి. తాగలుగుతామా? తాగలేరు, పనిష్మెంట్ అంటే అంతే మరి, తాగలేదే చేస్తాం. ఓకే గైస్, చేసేద్దాం. ఇదేమైద్దంటావు, గడ్డ కట్టుకుపోద్దా? కాదు, అంటే బ్లాక్ టీ లాగా అవుతుంది అనమాట. చూడండి మీరు కూడా, కనిపిస్తుందా? కనిపించట్లేదు. ఓకే, చాలు, అయింది ఎక్కువే. స్మెల్ మాత్రం చాలా బాగుంది, కానీ తాగితే ఎలా ఉండదు. తాగి మిక్స్ చేసుకుంటావా? సేమ్ గ్రీన్ టీ లాగా ఉన్నాయిరా. గ్రీన్ టీ కూడా తాగు. ఓకే, తాగేసాయి, పనిష్మెంట్ చేసేసా. బాగానే ఉంటుంది టేస్ట్, అది నాకు తెలిసి. 3, 2, 1 go. బాగుందా? నేను చేదుగా ఉండిద్ది, ఘాటుగా ఉండిద్ది అని ఎక్స్పెక్ట్ చేసా. చేదుగానే ఉంది. చేదుగానే ఉండిద్ది. ఎందుకు చేదుకుందో చెప్పు. ఎందుకని? కాఫీ పొడి పైన వాటర్ ఉన్నాయి, లోపల కాఫీ పొడి ఉంది. ఇప్పుడు కాఫీ పొడి మొత్తం కలిసిపోయింది కదా. ఓకే ఓకే, క్లాప్స్ చేసేసింది పనిష్మెంట్. విన్ అయినా నేను అంత ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేదు. పనిష్మెంట్ అంటే కష్టంగా చేసా కదా. ఓకే గాయ్స్, ఎలా అనిపించింది మీకు ఈ పనిష్మెంట్ అండ్ మా ఛాలెంజెస్?
కమెంట్ చేయండి. కమెంట్ సెక్షన్ లో మీరు మాత్రం తెలియచేయండి మా ఛాలెంజెస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి, ఎలాంటి ఛాలెంజెస్ చేయాలి, ఎలాంటి పనిష్మెంట్లు ఇవ్వాలి అవన్నీ కమెంట్ చేయండి. మేమైతే ఆ కమెంట్స్ చదువుతాము. ఇంకా కమెంట్స్ కూడా మాకు మంచిగా అనిపిస్తే వీడియోలో కూడా చదివి మీ అందరికి కూడా వినిపిస్తాం అన్నమాట. ఓకే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మెయిన్ గా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. బై గైస్.